రైట్. మరి ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలోని ఇరాన్ సుప్రీం ఖమేని మరణం తరువాత రకరకాల మార్పులైతే చోటు చేసుకున్నాయి. అయితే ఇమ్మీడియట్ గా వాళ్ళు ఎట్లాంటి టైం కూడా తీసుకోకుండా ఇమ్మీడియట్ గా అది వాళ్ళు వాళ్ళ అధికారిని అయితే ప్రకటించుకున్నారు. సో నాయకుని ప్రకటించుకోవడం జరిగింది. అది కూడా అంటే ప్రస్తుతానికి అయితే టెంపరీగాను ప్రకటించడం జరిగింది. దీన్ని పర్మనెంట్ చేసే విధంగానే ఇంకా లోపల వాళ్ళు ఇంకా సన్నాహాలు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఒక పక్క యుద్ధం జరుగుతుంది కాబట్టి సో ఇమ్మీడియట్ గా నాయకుడిని అయితే ప్రకటించుకున్నారు. అయితే సుప్రీం నాయకుడిగా సీనియర్ మతాధికారి అయితొల్లా అలీ రేజా అరాఫీని నియమించినట్లుగా తెలుస్తుంది. సో అసలు ఈయన పవర్స్ ఏంటి, ఈయన ఏం చేస్తాడు, ఖమేనీ కన్నా శక్తిమంతుడా, అసలు ఎలా తీసుకుంటున్నారు ఈ యుద్ధాన్ని? ఎందుకంటే ఒక పక్క ఖమేనీ మరణం ఉన్నప్పటికీ కూడా అటాక్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. సో ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకోవడానికి, అలాగే యుద్ధం తాలూకు పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉంది, ఆ అనేక మంది కుటుంబ సభ్యులు కూడా మరణించారనే వార్తలు కూడా మనం వింటూ ఉన్నాము. సో ఈ డీటెయిల్స్ ఇవ్వడానికి మా కరెస్పాండెంట్ ఆదిత్య ఉన్నారు. ఆదిత్య, ఓవర్ టు ఏంటి పరిస్థితి ప్రస్తుతం? శౌర్య గారు, అటు అమెరికా ఇజ్రాయెల్ సంయుక్తంగా చేస్తున్న దాడులు ఇరాన్ పైన ఏవైతే ఉన్నాయో ఆ దాడుల్లో ఇప్పుడు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందడం చూసాము. సో ఖమేనీతో పాటు వాళ్ళ కూతురు, మనవడు, కోడలు, అల్లుడు కూడా మరణించినట్లయితే ఇరాన్ మీడియా అయితే వెల్లడించింది. అంతేకాదు ఖమేనీ చుట్టూ ఉండే ఒక 30 మంది టాప్ లీడర్లు కూడా హతమయ్యారు ఆ దాడుల్లోనే. సో అలా అసలు నాయకత్వం అనేది లేకుండా చేసే విధంగా అయితే అటాక్స్ అయితే జరిగాయి. సో 30 మంది టాప్ లీడర్లు చనిపోవడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు ఎవరుంటారు అన్న ఒక చర్చ జరుగుతూ ఉంది. నిన్నటి నుంచి కూడా ఖమేనీ తర్వాత అతను వారసుడు సుప్రీం లీడర్ అయ్యే అవకాశాలు ఎవరికి ఉన్నాయి, అతను రెండో కొడుకు ముక్తాజా అని చెప్పేసి ఒక ఆయన ఉన్నారు, అతన్ని ఏమన్నా అవుతాడా, ఇలా రకరకాలుగా అయితే వినిపించడం జరిగింది. అయితే ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. యుద్ధం నేపథ్యంలో వాళ్ళకి సుప్రీం లీడర్ ఉండాలి. కనుక నాయకత్వం లేకపోతే బలహీన పోతుంది కాబట్టి ఖచ్చితంగా నాయకత్వం అవసరం. అందుకే స్పాట్ గా ఒక తాత్కాలిక లేకుంటే పూర్తిగా ఉండే ఒక సుప్రీం లీడర్ ని వాళ్ళు సెలెక్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. సో అటువంటి నిర్ణయం వాళ్ళ ప్రభుత్వం తీసుకుంది. ఎవరైతే ఆ వారసుడు ఇప్పుడు పేరైతే వినిపిస్తుందంటే అయితొల్లా అలీ రేజా అరాఫీ, ఇతన్ని ఇప్పుడు ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్ గా అయితే నియమించడం జరిగింది. సో ఇజ్రాయెల్ అమెరికా సంయుక్తంగా జరిపిన ఈ భారీ వైమానిక దాడుల్లో ఇరాన్ అత్యున్నత నాయకుడైన అయితుల్లా ఖమేనీ మరణించిన తర్వాత ఇతన్ని చేస్తే బాగుంటుంది, ఆ ఖమేనీ స్థానాన్ని భర్తీ చేయగల సమర్థుడు అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. సో అందుకోసమే ఇతను సెలెక్ట్ అయితే చేయడం జరిగింది. అసలు ఎవరు ఇతను నిజంగా ఖమేనీ కంటే పవర్ఫుల్ అయినా, ఖమేనీ స్థానాన్ని తను భర్తీ చేయగలరా అనేది ఒకసారి చూసుకుంటూ వస్తే మామూలుగా ఇప్పుడు ఇక ఇరాన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 111 ప్రకారం సుప్రీం లీడర్ మరణించినప్పుడే లేదా తన విధులను నిర్వహించలేని సమయంలోనే ఒక ఇంటీరియం లీడర్షిప్ కౌన్సిల్ ని ఏర్పాటు చేస్తారు. మామూలుగా ఇప్పుడు నియమించడానికి ముందు ఏం జరిగింది అనేది చూసుకుంటూ వస్తే ఈ మండలిలో 3 సభ్యులు ఉంటారు. ఇందులో అధ్యక్షుడు, అలాగే ఒక జ్యుడిషియరీ చీఫ్ ఉంటారు, గార్డియన్ కౌన్సిల్ ఉంటారు. వీళ్ళు కలిసి అతన్ని సెలెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఇతని పేరుని కూడా వీళ్ళు 3 అయితే తీసుకురావడం జరిగింది. అయితే 88 మంది సభ్యులు ఉన్న అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ తదుపరి పూర్తి స్థాయి సుప్రీం లీడర్ ని ఎన్నుకునే వరకు కౌన్సిల్ బాధ్యతలు నిర్వహిస్తుంది. సో ఇప్పటి వరకు అయితే అక్కడ ఖమేనీ చనిపోయిన తర్వాత కౌన్సిల్ అధికారాన్ని తీసుకుంది. వాళ్ళు ఇప్పుడు ఒక సుప్రీం లీడర్ ని సెలెక్ట్ చేసే ఎన్నికైతే చేస్తున్నారు. అందులో ఖమేనీ స్థానాన్ని భర్తీ చేయగలిగే ఇతని పేరుని తెరపైకి తీసుకొచ్చింది. ఎందుకు ఈ స్థాయిలో ఇతను పవర్ఫుల్ అంటే ఇది రష్యన్ మీడియానే ప్రచారం చేసింది ఇతనికి సంబంధించి. ఈ అయితుల్లా అరాఫీ అనే వ్యక్తి ఇరాన్ లోని అత్యంత శక్తివంతమైన మతపరమైన నాయకుల్లో ఒకరని చెప్పేసి చెప్పింది. అలాగే 1959లో ఇరాన్ లోని మెబోద్ లో జన్మించిన ఈయన ఒక షియా మత గురువు, ఇస్లామిక్ న్యాయ నిపుణులుగా కూడా పేరు పొందారు. దేశ చట్టాలను, ఎన్నికలను పర్యవేక్షించే శక్తివంతమైన గార్డియన్ కౌన్సిల్ లో కూడా ఈయన సభ్యుడిగా ఉన్నారు. అలాగే గతంలో ఖమేనీకి అత్యంత సన్నిహితుడుగా కూడా ఈ అయితుల్లా అరాఫీ ఉండడం జరిగింది. సో ఆ నేపథ్యంలో ఇతనైతేనే బాగుంటుందని ఆ కౌన్సిల్ అయితే నిర్ణయం తీసుకొని ఇప్పుడు తాత్కాలికంగా అయితే ఇతన్ని సుప్రీం లీడర్ గా అయితే ప్రకటించింది. అయితే నిన్నే ట్రంప్ ఒక ప్రకటన చేశాడు, ఖమేనీ చనిపోయిన తర్వాత సుప్రీం లీడర్ ఎవరైతారో నాకు తెలుసు, కానీ నేను ఇప్పుడే చెప్పను అని చెప్పేసి ఒక ప్రకటన చేశారు. అంటే దాని అర్థం ఏంటో తెలియదు. మరి ఇప్పుడు కొత్తగా అయ్యే సుప్రీం లీడర్ ని ఏమన్నా చంపే ప్రయత్నం ఏమన్నా చేస్తాడా అనేది ఒకసారి చూడాలి. అంటే ఇప్పుడు ఇరాన్ ని తన కంట్రోల్లో పెట్టుకోవాలన్న ప్రయత్నమే
చేస్తున్నాడు. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా, 4 వారాల పాటు నేను యుద్ధం కంటిన్యూ చేస్తాను, ఎందుకంటే మాకు కావాల్సిన లక్ష్యాలు ఏవి కూడా నెరవేరలేదు అని చెప్పాడు. ఆ లక్ష్యాలు ఏవి అంటే ఇరాన్ తమ కంట్రోల్లో ఉంచడం, ఇరాన్ మొత్తంలో ఎవరైతే సుప్రీం లీడర్ ఉంటారో అతను మన ట్రంప్ చెప్పినట్టుగా చేసే విధంగా ఉండే ఒక నాయకుడిని అక్కడ నియమించాలని ఆ ట్రంప్ భావిస్తున్నాడు. ఖమేనీ కంటే ముందున్న షా ఎవరైతే ఉన్నారో అతను అమెరికాకు మద్దతుగా ఉండేవాడు, అమెరికాతో సన్నిహితంగా ఉండేవాడు. ఆ తర్వాత ఖమేనీ వచ్చిన తర్వాత కంప్లీట్ గా అమెరికాని ఎదిరించడం మొదలు పెట్టిన నేపథ్యంలో ఇప్పుడు ట్రంప్ ఈ విధంగా వ్యవహరిస్తున్నాడు. సో అందుకోసమే మరి ఇప్పుడు అయతొల్లా అరాఫీ ఏ విధంగా వ్యవహరిస్తాడో ఒకసారి చూడాలి. మరి ట్రంప్ ఇతన్ని ఏమైనా చేసే ప్రమాదం ఉందా, లేకుంటే ఇరాన్ ట్రంప్ కు ఎదురు వెళ్ళి గట్టిగా ఎదుర్కొనే పరిస్థితులు ఏమన్నా ఉన్నాయా అనేది చూడాలి. సో ఇప్పుడైతే ఇతని పేరు తెరపైకి వచ్చింది కాబట్టి ఇతను కూడా ఖమేనీ కంటే పవర్ఫుల్ లీడర్ అని చెప్తున్నారు అక్కడ ఇరాన్ కావచ్చు, లేకపోతే రష్యన్ మీడియా కావచ్చు. మరి మున్ముందు ఇతనికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఈ అరాఫీ, అలాగే ఖమేనీకి ప్రతీకారంగా ఎటువంటి చర్యలు తీసుకుంటారని చూడాలి. దౌత్యపరమైన నిర్ణయాలు తీసుకుంటారా, అంటే యుద్ధాన్ని ఆపే దిశగా పరిష్కారం చేస్తారా, ట్రంప్ తో చర్యలు పెట్టి ఈ యుద్ధాన్ని ఆపే తాత్కాలికంగా నిలిపివేసే ఏమన్నా పరిస్థితులు ఉన్నాయో కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఏమైనా ఇప్పుడు అయతుల్లా అరాఫీ గురించి చర్చ జరుగుతుంది, మరి తను ఎటువంటి నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్తాడో కూడా చూడాల్సిన అవసరం ఉంది. రైట్ ఆదిత్య, ఇక్కడ మనం తీసుకుంటే అంటే ఇప్పుడు ఖమేనీ మరణం తర్వాత ఇప్పుడు అరాఫీని అయితే తాత్కాలిక సుప్రీం గా పెట్టడం జరిగింది అని అనుకున్నాం. సో ఈ నేపథ్యంలో అసలు ఖమేనీ మరణించలేదు, ఖమేనీ అదొకంతా ఒక డ్రామా ప్లే చేస్తుంది ఇరాన్ యుద్ధాన్ని కంట్రోల్ చేసుకోవడానికి అనే వార్త విన్నాం. బట్ మనం ఇక్కడ నిజంగానే అరాఫీ చెప్పింది, అరాఫీ అనౌన్స్మెంట్స్ అక్కడ ఉన్న మత పెద్దలు చెప్తున్నవి చూస్తూ ఉంటే నిజంగానే ఆయన మరణించాడు, ఎందుకంటే వాళ్ళు చాలా పౌరుషంగా దీన్ని తీసుకుంటూ ఉన్నారు, చాలా ఛాలెంజింగ్ గా తీసుకుంటూ ఉన్నారు, అండ్ వాళ్ళ శక్తిని కూడా పెంచుకుని మళ్ళా యుద్ధాన్ని చేయడానికి అయితే మాత్రం వాళ్ళు ఎక్కడ కూడా తగ్గే ఛాన్స్ ఎక్కడ కనిపించడం లేదు అనేది కూడా మనకి కాస్త అర్థమవుతుంది. సో అంటే నిజంగానే ఖమేనీ మరణించాడు అని మనం డిక్లేర్ చేసుకోవచ్చు. ఆ ప్రజల్లో చాలా అనుమానాలు ఉన్నాయి, ఎందుకంటే ఖమేనీ ఎప్పటికప్పుడు బంకర్స్ లో దాక్కునిపోతూ ఉంటారు, యుద్ధానికి ఇప్పటి వరకు కూడా ఆయన ఎక్కడ దొరకలేదు ఇట్లాంటి చర్యలు వచ్చినప్పుడు అని. సో మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి, నిజంగానే ఆయన మరణించాడు అని మనం నమ్మొచ్చా అంటే ప్రజలు? సో ఇప్పటి వరకు అయితే ఇరాన్ మీడియా అయితే చనిపోయినట్టుగా ప్రకటించేసింది, అమెరికా ప్రకటించింది, ఇజ్రాయెల్ ప్రకటించింది, రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా ఖమేనీ మృతి చెందాడు, దాన్ని నేను ఖండిస్తున్నానని చెప్పేసి చెప్పింది. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఖమేనీ చనిపోయారు అని చెప్పేసి ఇరాన్ అఫీషియల్ మీడియాని అనౌన్స్ చేయడం, ట్రంప్ ప్రకటించడం, ఇజ్రాయెల్ ప్రకటించడంతో ఆయన చనిపోయినట్టుగానే ఇప్పటి వరకు అఫీషియల్ న్యూస్. అయితే చావలేదా, లేకుంటే ఎక్కడన్నా దాచిపెట్టి చనిపోయాడు అని చెప్పేసి ప్రకటించేసుకొని కొంతకాలం తర్వాత ఈ పరిస్థితులు సరిగిన తర్వాత ఏమన్నా బయటకు తీసుకొచ్చి చెప్తారా అనేది అదొక సస్పెన్స్, అలాగే ఒక ట్విస్ట్ అలాగే ఉంటుంది. అవును, ఎందుకంటే మనం గతంలో కిమ్ విషయంలో కూడా ఇదే చూసాము. అవును, సో ఇప్పుడు అదే జరిగే అవకాశం ఉండొచ్చు, లేకపోయి కూడా ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఖమేనీ 36 సంవత్సరాల పాటు ఇరాన్ సుప్రీం లీడర్ గా ఉన్నారు, తొందరలో కొత్త వారసుని ప్రకటించాలి. ఆయన ఆల్రెడీ 3 పేర్లు సూచించారు, ఆ ప్రాసెస్ లో అయితే ఉంటుంది. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆయన సుప్రీం లీడర్ గా దిగిపోయినట్టే. ఇప్పుడు కొత్త అధ్యక్షుడిని ఎలాగైనా తెరపైకి తీసుకోవాలి. ఈ టైంలో సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోయాడు అని చెప్పేసి ప్రకటించేసి ఒక పరిస్థితిని కంట్రోల్ లోకి తీసుకొచ్చి కొత్త సుప్రీం లీడర్ ని నియమించేసి పరిస్థితులు కంట్రోల్ వచ్చిన తర్వాత ఖమేనీ బయటకు తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తారని చూడాలి. లేకపోతే చనిపోయి కూడా ఉండొచ్చు మాక్సిమం. అంటే ఇప్పటి వరకు అయితే ఎలా చనిపోయాడనే ప్రాసెస్ మనం చూసుకుంటూ వస్తే ఆయన టీమ్ లోని, అంటే ఆయన దగ్గరగా ఉన్న వాళ్ళల్లోనే మన ఇజ్రాయెల్ చెందిన మనుషులు, అమెరికాకు చెందిన నిఘా వ్యవస్థలకు సంబంధించిన మనుషులు ఆయన చుట్టూ ఉండారు, వాళ్ళలో వాళ్ళు కలిసిపోయారు. సో వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు స్పాట్ పెట్టేసి ఇక్కడే ఉన్నాడు ఖమేనీ అని చెప్పేసి అలా అటాక్ చేశారు. ఏదో 30 ప్లేసులలో బాంబులు పెట్టి మిసైల్ ప్రయోగాలు చేసి చంపలేదు యాక్సిడెంట్ గా. ఆయన ఎక్కడ ఉన్నాడు కరెక్ట్ ప్రిసైజ్ లొకేషన్ చూసి చంపేశారు, ఒక ట్రిగ్గర్ స్పాట్ చూసి చంపేశారు. ఆయన చుట్టూ ఇజ్రాయెల్ మనుషులు ఉన్నారు అని చెప్పేసి తెలుస్తుంది. మన దురంధర్ సినిమా లాగానే అక్కల్లో కలిసిపోవడం, అంటే మనం వేరే వాళ్ళమని ఏర్పడకుండా ఒక స్పైగా అందులో కలిసిపోవడం. అలాంటి స్పైలే ఇజ్రాయెల్ స్పైలే ఖమేనీ చుట్టూ ఉన్నారు, వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి ఇలా ప్రిసైజ్ దాడులు చేశారు, అందుకే చనిపోయాడు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ లెక్కను చూసుకుంటే ఖమేనీ చనిపోయే ఉండొచ్చు, సో వాళ్ళ ఫ్యామిలీ కూడా చనిపోయే ఉండొచ్చు. చనిపోయిన టైంలో ఆయన ఆఫీస్ లోనే ఉన్నారని కూడా చెప్తున్నారు. సో ఆల్రెడీ ఆయన
మరణానికి కూడా డిసైడ్ అయి ఉన్నారు. గతంలోనే నా వయసు 86 సంవత్సరాలు, ఇప్పుడు నన్ను చంపినా మీకు వచ్చే ప్రయత్నం ఏమి ఉండదు అన్నట్టుగా కూడా మాట్లాడడం అయితే జరిగింది. సో ఆయన ప్రిపేర్ అయి ఉన్నారు. అందుకోసమే మరి చనిపోయే ఉండొచ్చు అని ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్. మరి ఫ్యూచర్ లో ఏమన్నా ట్విస్ట్ తెలుస్తుందా అనేది చూడాలి. సో మాక్సిమం ఇప్పటి వరకు అఫీషియల్ మీడియా ప్రకారం అతని ఫ్యామిలీ అయితే చనిపోవడం జరిగింది. ఇప్పుడు కొత్తగా అహ్మతుల్లా హరాఫీని తీసుకురావడం జరిగింది సుప్రీం లీడర్. రైట్. థ్యాంక్ యూ ఆదిత్య. థ్యాంక్ యూ. సో ఇది ఇరాన్ ఇజ్రాయెల్ కి సంబంధించి కొత్త నియామకం అయితే జరిగింది. సో సుప్రీం అయితే తీసుకున్నారు ఆల్రెడీ అరాఫీని. సో అరాఫీ ఖమేనీ కన్నా పవర్ఫుల్ వ్యక్తి. సో ఆయన తెలివితేటలు లేదా ఆయన వేసే పథకాలు కూడా చాలా స్ట్రాటజికల్ గా స్ట్రాంగ్ గా ఉంటాయి అని చెప్పేసి ఇజ్రాయెల్ కి సంబంధించి కూడా మీడియా కూడా ప్రకటించడం జరిగింది. అలాగే అమెరికాకి సంబంధించి ప్రతి మీడియా కూడా ఖమేనీ కన్నా ఈయన ఇంకా శక్తిమంతుడు అని చెప్పడం అయితే జరిగింది. సో వయసు వ్యత్యాసం కూడా ఉంది కాబట్టి సో ఇంకా బలంగా ఆలోచనలు కూడా చాలా స్పీడ్ గా ఉండే అవకాశాలు ఉన్నాయి. స్పీడ్ స్టెప్స్ తీసుకునే ఛాన్స్ ఉంది అని అంటూ ఉన్నారు. సో ఏదైనా కూడా వీళ్ళు ప్రతి విషయంలో కూడాను అన్నింటినీ కూడా బలగాన్ని ప్రతి అంశాన్ని కూడా పెంచుకునే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. చాలా ధీటుగా ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ తగ్గే పరిస్థితి అయితే కనిపించడం లేదు. అలాగే ఖమేనీ మృతి చెందాడు అనే విచారము ఎక్కడ బయటికి కనబడనివ్వకుండా దాన్ని ఒక కరెక్ట్ గా ఎక్కడ ట్రిగ్గర్ చేసి కొట్టాలి అనేది అయితే గట్టిగానే ఆలోచిస్తోంది ఇరాన్ అనేది అయితే మాత్రము అర్థమవుతుంది. సో మొత్తానికి ఈ ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధ వాతావరణం ఎప్పటికీ చల్లారుతోంది అని ప్రజలైతే మాత్రం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ యుద్ధంలో అనేక మంది చిన్నారులు, మహిళలు, అసలు ఆ యుద్ధానికి సంబంధించి సంబంధం లేని అనేక మంది వ్యక్తులు మరణిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే అనేక ఆర్థిక నష్టం కూడా జరిగింది. సో ఇజ్రాయెల్ కూడా పోటాపోటీగా ఇరాన్ కూడా పోటాపోటీగా ఇజ్రాయెల్ కి సంబంధించి ఆ దుబాయ్ దేశాల మీద, అక్కడ ఉన్న మాన్యుమెంట్స్ మీద, కీలకంగా పనిచేసే వ్యవస్థల మీద బాంబుల వర్షాన్ని కురిపిస్తూనే ఉంది. సో మరి ఇది ఎంతవరకు దారితీస్తుంది అనేది అయితే మాత్రం అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి. సో ఏదైనా కూడా ప్రస్తుతానికి అరాఫీ అయితే గట్టిగానే తీసుకున్నాడు అనేది అయితే అర్థమవుతుంది. ఇరాన్ గవర్నమెంట్ ఎక్కడ కూడా తగ్గే పరిస్థితులు అయితే కనిపించడం లేదు. సో దీనికి సంబంధించి కంటిన్యూస్ అప్డేట్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. సో అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తాం మేము కూడాను. సో ఈ యుద్ధం ఆగే వరకు కూడా ఏం జరుగుతుంది అనేది అయితే మాత్రము ఖచ్చితంగా భారతదేశంలో ఉన్న వాళ్ళకి కూడా తెలియాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఇది అన్ని రకాలుగా ఎఫెక్ట్ చూపిస్తుంది. భారతదేశం మీద కూడా దీని ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి మన జాగ్రత్తలో అంటే దేశ భద్రత విషయంలోని, దేశం యొక్క జాగ్రత్తలోని ఉండాల్సిన అవసరాలు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో దీనికి సంబంధించి భారత ప్రభుత్వం కూడా అక్కడ ఉన్న ఎంబసీస్ తోనైతే చర్చలు జరిపి ప్రతి ఒక్క అంశంలో కూడా భారతీయులు సురక్షితంగా ఉంచే ప్రయత్నాలు కూడా చేస్తున్నాయి అనేది కూడా అర్థమవుతూ ఉంది. సో అక్కడ ఎందుకంటే ఇప్పుడు కొత్త సుప్రీం వచ్చాడు కాబట్టి సో భారతీయులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మన ఇండియన్ ఎంబసీ కూడా వాళ్ళతోనే చర్చలు జరుపుతోంది అనేది కూడా కొన్ని విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. సో ఇది యుద్ధానికి సంబంధించిన అప్డేట్. చూస్తూనే ఉండండి రెడ్ టీవీ.